వార్ 2 మూవీ ఎలా అనిపించింది అండి? అన్న ఇప్పుడే వార్ 2 మూవీ చూసి వస్తున్నా. నిజం చెప్తున్నా, అక్కడ రుతిక్ రోషన్ ఇక్కడ మన ఎన్టీఆర్ అన్న ఇద్దరు కలిపి ఎర్ర కొట్టేశారు. మామూలుగా లేదు అసలు. స్క్రీన్లో ఇద్దరిని ఒకేసారి చూస్తుంటే నాకు హిందీ ఇండస్ట్రీని తెలుగు ఇండస్ట్రీని దద్దద్దల్లా ఆడిచ్చారేమో అనిపించింది. నిజంగా అసలు ఆ ఫైట్ సీన్స్ అయితే మాత్రం హైలైట్ అని చెప్పాలి. అండ్ మన ఎన్టీఆర్ గారు హిందీ ఇండస్ట్రీని ఒక షేక్ చేసి పడేస్తున్నారు. నిజంగా తెలుగు ఇండస్ట్రీ ఈ రేంజ్కి వెళ్ళడం, తెలుగు ఇండస్ట్రీని తీసుకువెళ్ళి హిందీలో సినిమాలు తీసుకునే రేంజ్కి మన తెలుగు ఇండస్ట్రీ వెళ్తే యాజ్ ఎ తెలుగు ఆడియన్గా తెలుగు ఇండస్ట్రీగా నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా మాత్రం ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. మన ఎన్టీఆర్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. రుతిక్ రోషన్ డామినేట్ చేసినట్టు అనిపించింది నాకైతే. కొన్ని సీన్స్లో రుతిక్ రోషన్ ఏం పనికి వస్తాడు మన ఎన్టీఆర్ ముందు అనిపించింది అన్న. నిజంగా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మాత్రం పండగ చేసుకుంటారు. సినిమా అయితే సూపర్ 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 అనిపించింది నాకు. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను చెప్తున్నా, ఎన్టీఆర్ సినిమా దుమ్ము దులిపేశాడు. బ్లాక్ బస్టర్ హిట్. అంటే చాలా మంది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ముందు కనబచ్చట్లేదు అని చెప్పారు. ఏం చెప్తారు దాని గురించి? లేదన్నా, అలాంటి నెగిటివ్ ట్రోల్స్ ఇలాంటివి నమ్మొద్దు. సినిమా అయితే మాత్రం పిచ్చెక్కిపోయింది. అసలు వార్ 1 కానీ వార్ 2 మన ఇండియాని పెట్టడం వల్ల ఇంకా సినిమా హైప్ వచ్చింది. డెఫినెట్ అని చెప్తున్నా. 100% ఇది పుష్ప రికార్డుని బద్దలు కొడుతుంది. 2000 కోట్లు పక్కా సినిమా కలెక్ట్ చేస్తుంది. చూసుకోండి కావాలంటే. సలమాన్ సాంగ్ ఎలా ఉంది అన్న? నిజంగా ఇంటర్ అన్న సాంగ్స్ డాన్స్ అంటే ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో అయితే మాత్రం ఇంకా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కాదన్న, నాకైతే మెయిన్ నచ్చింది ఏంటంటే ఫైట్స్కి అయితే మాత్రం ఫిదా అయిపోయాను అన్న. యూత్కి బాగా ఇంటరాక్ట్ అవుతారు ఈ సినిమా అయితే. నిజం చెప్తున్నా, యూత్ అయితే మాత్రం మంచి ఎంజాయ్ చేస్తారు. ఎన్ని రికార్డు కొడుతుంది సినిమా వార్ 2? అరహర వీరమల్లు రికార్డు బదలగొట్టి